మాట్లాడితే మేము పులివెందులను ఏదో డెవలప్మెంట్ చేశాం, అది చేశాం, తర్వాత మీ హయాంలో ఏంది అని ఇదేని కూడా మాట్లాడుతూ వస్తున్నారు. 1978 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా 1-6 కాకపోతే సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మీరే గెలుస్తూ వచ్చినప్పుడు అభివృద్ధి మీరు చేయకుండా ఆ తర్వాత అభివృద్ధి మమ్మల్ని చేయమంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడికి 2014 జూనియర్ కాలేజ్ కాడ మహాత్మా గాంధీ విగ్రహం అనేది నీట్గా తయారు చేసి పెడితే దాని అంతా పడగొట్టినారు. ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్లో ఉండే అంటే పాత విగ్రహాలను పడగొట్టడం, తర్వాత దానికి మళ్ళా 4 కోట్ల 5 కోట్ల బిల్లులు పెట్టుకోవడం చేసుకోవడం. ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే ఇంకా దారుణమైన విషయం, ముందు వర్కులు చేస్తూ ఉంటారు, జగన్ రెడ్డి ప్రోగ్రాం పడుతుంది. జగన్ రెడ్డి ప్రోగ్రాం లోపల ఆ వర్కులు చేయాలని చెప్పేసి మా సింహాద్రిపురంలో కానీ ఇక్కడ కానీ అదే రోజు గోడ కడతారు, అదే రోజు క్యూరింగ్, అదే రోజు పెయింట్ వేసి అదే రోజు అవి ఎట్లా నిలబడతాయి? మీరు ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ గమనించండి. ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లే కట్టినారు. ఈరోజు వర్షం వస్తే నేను 2-3 సార్లు సందర్భాల్లో పోయి అక్కడ విజిట్ చేస్తే స్లాబ్ల కింద నీళ్లు కడతానని బకెట్లు పెట్టుకున్నారు. అంటే ఆడ క్యూరింగ్ నాసి రకమైన పనులు చేస్తా దాని మళ్ళీ అభివృద్ధి ముసుగులో కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే దాదాపు 1000 కోట్లు చేశారు. అదే 1000 కోట్లు కన్నా పులివెందుల కాన్స్టిట్యున్సీకి కన్నా రైతుల కోసమో ఆ తర్వాత నిరుద్యోగుల కోసమో ఏదైనా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టేదానికి అంతా ఏర్పాటు చేసింటే మన ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉండేది. ఈ మధ్య నిన్న ఇల్లు కట్టుకుంటే స్తోమత లేకనే కదా గవర్నమెంట్ కట్టించేది. వాళ్ళతో మళ్ళీ 35,000 బలవంతంగా ఇది వసూలు చేయడం ఏంది? 35,000 ఎవరైతే కట్టకుండా ఉన్నారో వాళ్ళ ఇళ్ళని అట్లే పెట్టడం ఏంది? కాబట్టి నేను వాళ్ళకు మీరు ఎవరైతే 35,000 కట్టినారో అది ఇంకా బూడిదలో పోసిన పన్నీరే మీరే కట్టుకోవాల్సి వస్తుంది డబ్బు అది. కాబట్టి మీరు కట్టిన డబ్బులు మిమ్మల్ని ఎనిక్కిమ్మని కూడా అడగండి. ఇప్పుడు ఎవరైతే డబ్బు కట్టకుండా ఉంటారో వాళ్ళని ఎవరైనా అడిగితే మటుకు చాలా ఘాటుగా ఇక్కడికి మా మీద కూడా చెప్పండి. మేము చెప్తున్నాం, ఎవ్వరు 35,000 రూపాయల డబ్బు కట్టద్దండి. ఇట్లే కానీ ఉంటే మళ్ళీ రిమైనింగ్ అయినా మా ప్రభుత్వం వచ్చినాకైనా చేస్తాం. కానీ మీరు 35,000 రూపాయల డబ్బులు వాళ్ళకి ఇచ్చి డబ్బును 100% మీరు నష్టపోతారు. కాబట్టి ఆ 35,000 రూపాయల డబ్బు ఎవరు కట్టద్దండి. వాళ్ళు ఎట్లా ఇల్లు కట్టకుండా ఉంటారో అది కూడా మేము చూస్తాం. 2-3 రోజులు అది కూడా క్యూరింగ్ లేక నాసిరకంగా పనులు ఉన్నాయని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి కూడా మా దగ్గరికి చెప్తున్నారు, అన్న ఆ ఇళ్లలో చేరాలంటే కూడా మాకు అంత ఘోరంగా ఉంది, అంత భయంకరంగా కడతారు, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అంటారు. మేము 2-3 రోజుల్లో అక్కడికి వచ్చి విజిట్ కూడా చేస్తాం.